జీవితంలో ఎవరైనా ఆడుకున్నారా, మిమ్మల్ని ఆడిపించారా, ఏడిపించారా? అబ్బాయిలే ఎందుకు లవ్ లో మోసపోతారు, అబ్బాయిలు ఎందుకు మోసపోతారు? హాస్టల్ లైఫ్ ఎట్లా ఉంటది, హైదరాబాద్ హాస్టల్ లైఫ్? అమ్మాయి కోసం ప్రాణాలు పోగొట్టుకుంటారా మేడం? సరే, అమ్మాయి ముఖ్యమా, ఫ్రెండ్షిప్ ముఖ్యమా అంటే ఏది ముఖ్యమా? సరే, అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు కదా, సో మీరు అట్లాంటి కాన్సెప్ట్ మీకు నచ్చదా? అబ్బాయిలకి పోటీగా అమ్మాయిలు కూడా తాగుతున్నారు కదా, సో దాని మీద మీరు ఎట్లా స్పందిస్తున్నారు? సాఫ్ట్వేర్ స్పెల్లింగ్ చెప్తారా? సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్ ఉంటుంది, హార్డ్వేర్ అంటే హార్డ్గా ఉంటుంది. లోయాలిటీ. లోయల్టీయా? లాయల్టీ కదా మార్చారా? సరే, అబ్బాయిలు ఎందుకు ఫస్ట్ లవ్ ప్రపోజ్ చేయడానికి తొందరపడతారు? ఇప్పుడు లేవా? ఇప్పట్లో అమ్మాయిలు బాగున్నారు, ఇప్పట్లో అమ్మాయిలు బాగాలేరు మేడం. అబ్బాయిలు ఎందుకు సగం గుండు హెయిర్ స్టైల్స్ చేయించుకుంటారు? ఫ్యూచర్ లో మీ పిల్ల మిమ్మల్ని రోజు కుక్కని కొట్టినట్టు కొడితే పరిస్థితి ఏంటి? రాజకీయాల్లో ఏం చేస్తున్నారా? హాయ్ హాయ్. హలో, చెప్పండి. ఐపీఎల్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నా జీవితం ఎప్పుడు ఆడలేకపోతున్నాం. మ్యాచెస్ ఎప్పుడు ఆడలేదు. మీ జీవితంలో ఎప్పుడు ఆడలేదు. సరే, మీ జీవితంలో ఎవరైనా ఆడుకున్నారా, మిమ్మల్ని ఆడిపించారా, ఏడిపించారా? ఆడిపించారు. ఏ మాట? ఫుట్బాల్ అంటే విధి ఆడిన వింత నాటకమా? ఆ, అంటే ఎట్లా, ప్రేమలోనా, స్నేహంలోనా, బంధాల్లోనా, బాంధత్వంలోనా, ఎట్లా? ప్రేమలో అంటే మీరు ప్రేమించారా, బలవంతంగా ప్రేమించమన్నారు? వాళ్ళే ప్రేమించారు మిమ్మల్ని. ఎన్ని ఇయర్స్ లవ్? 2 years. వద్దనుకున్నారా, వదిలేసుకున్నారా? వద్దనుకున్నాం. ఎందుకు? టైం పాసా? బోర్ కొట్టిందా? సరే, అబ్బాయిలు ఏం చూసి లవ్ చేస్తారు? మనసు చూసి లవ్ చేస్తారు. మీకుందా మనసు? ఉంది. చూపించండి. ఇప్పుడు నువ్వు పోయాలి, తీసి చూపించండి. కోసరి ఎట్లుందో. సరే, మనసు లెఫ్ట్ ఉంటుందా, రైట్ ఉంటుందా? నేనేం చేయనాయా బాబు ఇట్లా? సరే, చేతికి ఏంటి ఘాట్లు కోసుకోవడమా ఏంటి? కింద యాక్సిడెంట్. అమ్మాయి కోసమా? అమ్మాయి కోసం ప్రాణాలు పోగొట్టుకుంటారా మేడం? సరే, అమ్మాయి ముఖ్యమా, ఫ్రెండ్షిప్ ముఖ్యమా అంటే ఏది ముఖ్యమా? ఫ్రెండ్షిప్ ముఖ్యం అంటాం. ఫ్రెండ్షిప్ ముఖ్యమా లేకపోతే పేరెంట్స్ ముఖ్యమా? ఫ్రెండ్షిపే ముఖ్యం. ఎందుకంత? అంటే మీ ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ ఉంటే ఎక్కడైనా వెళ్దాం, ఎక్కడికైనా చేస్తాం, ఏదైనా సాధిస్తాం. ఇప్పుడు మీరు ఏం సాధించారు? ఎవరు? ఇంకా ఫ్రెండ్స్ తో పోతున్నాం కదా, ఇంకా సాధించాలి. ఇంకా అమీర్పేటలో ఇట్లా అయితే సాధిస్తారా ఫ్రెండ్స్ తో? ఫ్రెండ్స్ సాధించారు. మరి సాయంత్రానికి ఏం సాధిస్తారు? సాయంత్రం 3 పూటలు తిని పడుకుంటాం. సరే, మీ గోల్ ఏంటి లైఫ్ లో? ఏం చేద్దాం అనుకుంటున్నారు? సాఫ్ట్వేర్. ఎందుకు సాఫ్ట్వేర్ అవుదాం అనుకుంటున్నారు? సాఫ్ట్వేర్ స్పెల్లింగ్ చెప్తారా? SOFT మేడం. చెప్పండి సార్. SOFT WERE. మొత్తం ఒకసారిగా చెప్పండి. SOFT WERE. ఓకే, అంటే అదొకటి బట్టి పట్టారా? హార్డ్వేర్ మీరు ఏం అడిగా అదే సమాధానం చెప్పండి. సరే, సాఫ్ట్వేర్ కి హార్డ్వేర్ కి తేడా ఏంటి? సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్ ఉంటుంది, హార్డ్వేర్ అంటే హార్డ్గా ఉంటుంది. కాదు, ఒక్క నిమిషం. అంటే హార్డ్వేర్ ఎందుకు హార్డ్గా ఉంటుంది? హార్డ్వేర్ అంటే పేర్లోనే ఉంది కదా హార్డ్ అని. సరే, హార్డ్వేర్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి చెప్తారా? హార్డ్వేర్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? నో మేడం. సాఫ్ట్వేర్ లో పోనీ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? సాఫ్ట్వేర్ చాలా ఉంటాయి మేడం. సాఫ్ట్వేర్లో అంటే పైథాన్, C++, జావా, పైథాన్ అవన్నీ ఉంటాయి. సరే, లవ్ చేసినందుకు షాజహాన్ కోసం తాజ్మహల్ కట్టించాడు షాజహాన్. మరి మీరు ఏం చేస్తారు లవ్ చేస్తే? లవ్ చేసినప్పుడు మోసపోయాను. ఏం కట్టిస్తారు మీరైతే? మా ఇల్లు కట్టించుకుంటాం మేడం. ఇల్లు కట్టించుకుంటారా? ఇల్లు కట్టించుకుంటాం. అంటే ఒక తాజ్మహల్ కట్టాలి, ఒక చార్మినార్ కట్టాలి, అట్లాంటివి ఏమి ఉండవా? అవన్నీ అప్పట్లో మేడం. ఇప్పుడు లేవా? అప్పట్లో అమ్మాయిలు బాగున్నారు, ఇప్పట్లో అమ్మాయిలు బాగాలేరు మేడం. అంటే నాలో మంచిగున్న అమ్మాయిలు కూడా ఉంటారు కదా. ఎవరో మేడం? పద్ధతిగా ఉండే అమ్మాయిలు ఉంటారు కదా. ఎవరో 100% 2% మేడం. అబ్బాయిలు కూడా అట్టారన్నారు. ఎవరు చూపండి మేడం ఎవరైనా. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. రాజకీయాల్లో ఏం చేస్తున్నారా? లేదు. మరి వైట్ షర్ట్ వేసుకుంటే ఏదైనా అంటే మా అంకుల్ ఉన్నారు. సో ఏంటి, ప్రేమ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? ఇంట్లో ఏమంటే అది. ఇంట్లో ఏమంటుంది? ఒకసారి ఫోన్ని చూద్దాం. ఎవరు అమ్మాయిలతో మాట్లాడడం అవేమి ఉండవా? ఎందుకు అట్లా? ఇంట్లో అంతే. ఇంట్లో అన్ని చెప్పే చేస్తావా? సరే, ఒకసారి వాట్సాప్ చూద్దాం. అమ్మాయిలు ఉండరా? నువ్వు దాస్తే ఎక్కడ ఉంటారు? బయటిది అన్ని లాక్లో తీ. ఇగో దొరికాడు. అంటే ఎందుకు ఇట్లా మారిపోయావు? ఇప్పుడు నువ్వు ఏమైనా అబ్బాయిలతో ఎన్నో మాట్లాడతా అంటే అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు, మనం బయట చూస్తున్నాడు, అట్లా నువ్వేమైనా పాటిద్దాం అనుకుంటున్నావు? మరి అమ్మాయిలు అంటే అసహ్యమా, విరక్త? ఇంట్లో వాళ్ళు చూపించిన అమ్మాయి. ఇంట్లో వాళ్ళు చెట్టుని చూపిస్తారు, చెట్టుకు తాళి కడతావు? వెళ్ళి కడతావా? సరే, మీ ఇంట్లో అంటే అమ్మ ఇష్టమా, డాడీ ఇష్టమా? అమ్మ ఇష్టం. ఫోన్ చేసి ఐ లవ్ యూ అని చెప్పండి, చెప్తారా?
వాళ్ళతో ఫోన్ లేదు ఇప్పుడు. మా మామ ఉన్నాడు, మా మామ. మీ మామకి ఐ లవ్ యూ చెప్పండి ఫోన్ చేసి. వద్దు, మొన్ననే చెప్పిన. మొన్ననే ట్రూత్ ఆర్ డేర్లో చెప్పినాం. అవునా, రోజుకి ఒకసారి చెప్తే డౌట్ వస్తుందేమో, మీ మీద డౌట్ వస్తుందేమో. అందుకే సరే అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు కదా, సో మీరు అట్లాంటి కాన్సెప్ట్ మీకు నచ్చదా? నచ్చదు అట్లాంటిది. ఎందుకు? ప్రేమ ఉంది కదా అందులో కూడా. మగ మీకు కావాల్సిందేంటి? ప్రేమ. అబ్బాయి కూడా ప్రేమిస్తాడు కదా. ప్రేమిస్తాడంటే ప్రేమ ఒకటే చాలు కదా పెళ్లికి, ఇంకేం కావాలి? ప్రేమ ఒకటే అంటే అది అది ప్రకృతికి విరుద్ధం కదా. ఒక మరి- మగోడు పెళ్లి చేసుకోవడం అంటే అది ప్రేమ ఉంటే ఏదైనా జరగచ్చు కదా. ప్రేమ ఉండాలి. అవతలకుండా బూడిద రాసుకుంటే ఏమొస్తుంది? అంటే మీకు ఏం రాసుకోవాలి ఇప్పుడు? ఏమోటి రాసుకుంటే ఏమోటి రావాలా. ఆహా. సరే అబ్బాయిలే ఎందుకు లవ్ లో మోసపోతారు? అబ్బాయిలు ఎందుకు మోసపోతారు ఎక్కువ? ట్రూగా లవ్ చేస్తారు కాబట్టి. ఎక్కడైనా సర్టిఫికేట్ కానీ ఎక్కడ ప్రూఫ్ ఉంది అబ్బాయిలే ట్రూగా లవ్ చేస్తారని? అమ్మాయిలు ట్రూగా లవ్ చేస్తారనుకుని సర్టిఫికేట్ అయితే లేదు కదా. ఉంది. లేదు. మజిలీ సినిమా లేదా? మహానడి సినిమా లేదా? సినిమాలు సీతారామం లేదా? ఎందుకున్నాయి? అర్జున్ రెడ్డి లేదా? వాడు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చింది హీరోయిన్. వాడు కూడా లాస్ట్కి వస్తాడు కదా, యాడికి రా అంటే యాడికి. వాడు సెకండ్ హీరోయిన్ తో తిరిగాడు. హీరోయిన్ తిరిగిందా? అది వాడు ఏడు రమ్మంటే అది వస్తుంది. విధి ఆడిన వింత నాటకంలో అట్లా జరిగింది అంతా. ఇప్పుడు సరే అబ్బాయిలు ఎక్కువ మోసపోతారు, ట్రూగా లవ్ చేస్తారు. మీరు ఎవరైనా ట్రూగా లవ్ చేస్తారా? లేదు. ఎందుకు? మీరు అబ్బాయి కదా. ఇంకా ఛాన్స్ రాలేదు మాకు. ఛాన్స్ రాలేదు. ఛాన్స్ రావాలంటే మీరు నడుస్తున్నప్పుడు అమ్మాయి చుచ్చుబుడ్డే కదా ఎగురుతూ ఉండాలా, డాన్స్ చేయాలా, ఏంటి? ఏమో ప్రకృతి అప్పుడే చెప్తాది ఈ పిల్ల అని. అప్పుడు సరే ఇప్పుడు ఏం చెప్తుందా ప్రకృతి? లేదు, ఇప్పుడు ఏం చెప్పటం లేదు. మీరు ఉన్నారు కదా, ఏం చెప్పటం లేదు. అంటే ఇప్పుడు ఆకులు పడి అన్ని కొమ్మలు పడాలి మీద. అట్లా పడాలి. ఓహో, బూడిద పడి. బూడిద పడితే మరి మాసిపోతాం. సరే చిన్నప్పుడు ఏమవుదాం అనుకున్నారు, ఇప్పుడు ఏమయ్యారు? చిన్నప్పుడు ఏమో అదాం అనుకున్నాము, ఇప్పుడు ఏమో లేకున్నట్లు రోడ్డు పైన తిరుగుతున్నాం. సరే ఎక్కువ సెటిల్ అయిన అబ్బాయిలని ఎందుకు ఇష్టపడతారు? అమ్మాయిలు సారీ అమ్మాయిలు. ఎందుకంటే వాళ్ళతో సెక్యూరిటీ ఉండదు కాబట్టి, డబ్బులు ఉంటాయి, చూసుకుంటారు. మరి సెక్యూరిటీ గార్డ్ కూడా ఉద్యోగం ఉంటుంది, అట్లానే సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూరిటీ గార్డ్తో ఉండలేం కదా. అంటే చెప్పండి. సెక్యూరిటీ దగ్గరతో ఉండలేరంటే అది వాళ్ళ ఇష్టం, అది అమ్మాయిల ఇష్టం. డిపెండింగ్ అపాన్ దేర్ నీడ్స్. సరే మీకు అమ్మాయిల నుంచి ఏం నీడ్స్ ఉన్నాయి? లోయాలిటీ. లోయల్టీయా? లాయల్టీ కదా మార్చారా? సరే లోయల్టీ స్పెల్లింగ్ చెప్పండి. LOYALITY. లాయల్టీ ఉండాలా? అది ఉందని ఎలా తెలుస్తుంది? అది ఎక్కడ ఉంటుంది? అది అప్పుడే వాళ్ళు చేసే బిహేవియర్లో తెలుస్తుంది. సరే బిహేవియర్ స్పెల్లింగ్ చెప్పండి. BHAVIOUR. ఓకే, బిహేవియర్లో తెలుస్తుంది. సో బిహేవియర్ అంటే ఏంటి తెలుగులో? బిహేవియర్ అంటే ప్రవర్తన, నడవడిక. మా భాషలో ప్రవర్తన. సరే ప్రవర్తన అని హిందీలో ఏమంటారు? మాది హిందీ కాదు, మనం తెలుగు. సరే ఒకవేళ మీరు ఒక హిందీ అమ్మాయిని లవ్ చేశారు, అమ్మాయికి తెలుగు రాదు, మీకు హిందీ రాదు, అప్పుడు ఎట్లా మీ సంభాషణ? లవ్ చేయను. ఎందుకు? మేము హిందూస్, ఆహా కట్టర్ హిందూస్. మేము హిందూ అమ్మాయిల జోలికి వెళ్ళాం, ముస్లిమ్స్ అమ్మాయిల జోలికి వెళ్ళాం. ఆహా ముస్లిం అమ్మాయి కాదు, నార్త్ అమ్మాయిలు ఉంటారు కదా. లేదు అట్లా జోలికి రారు. లేదు. కట్ చేస్తారేంటి? వేరే అదే. ఓకే సరే అబ్బాయిలు ఎందుకు సగం గుండు హెయిర్ స్టైల్స్ చేయించుకుంటారు? ఇప్పుడు మీకు కూడా ఉంది సగం గుండు పీకేసినట్టు, ఎందుకు అట్ట? మొత్తం చేయించుకోవచ్చు. స్టైల్ అది. ఒకసారి వెనక్కి తిరగండి. మొత్తం పోయింది, మరి ముందు ఎందుకు వేసుకున్నారు ఇక్కడ దాకా? స్టైల్ అది. స్టైలా? మరి ఇది కూడా లేపేసుకోవచ్చుగా. వద్దు, అది బాగోదు. సరే ఇప్పుడు మనం ఐపీఎల్ గురించి అని మాట్లాడబోతున్నారా? ఐపీఎల్ తెలియదు దాని గురించి. విరాట్ కోహ్లీ అంత లోయల్గా ఉంటాడు కదా, ప్రతి మ్యాచ్లో వీడియో కాల్ చేస్తారు. మీరు అట్లా ఎవరికైనా వీడియో కాల్ చేస్తారు ఎప్పుడైనా? లేదు. ఇంట్లో వాళ్ళకే ఫోన్స్ చేస్తాం డైలీ అంతా. ఇంట్లో వాళ్ళకి? మీరు ఇంట్లోనే ఉంటారా? మిమ్మల్ని మీరు బంధించుకున్నారా ఇంట్లో? లేదు, చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయింది ఇంట్లోనే. అవునా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్. హలో. మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఎందుకు ఫ్రెండ్షిప్ చేసుకున్నారు? ఎందుకు చదువుతారు మామూలుగా ఎవరో ఫ్రెండ్స్ ఉండాలి అక్క. ఫ్రెండ్స్ ఎవడో కూడా ఉండాలని నిన్ను పెట్టుకున్నారా? మీరు పరిచయం అయ్యారు ఫస్ట్ ఇక్కడ రాగానే. ఆయన ఎట్లా ఫ్రెండ్షిప్ చేశారు? ఇక్కడికి వచ్చినా పరిచయం అయినాడు. ఓకే సరే, ఫ్రెండ్షిప్ ముఖ్యమా లవర్ ముఖ్యమా? ఫ్రెండ్షిప్ అంటే లవర్ వేస్ట్ అవద్దా? వేస్ట్. ఎందుకు? అంతే అది. ఎందుకు? లవర్ ఎందుకు అక్క అసలు? లవర్ ఎందుకా? మీరు ఎవరు లవ్ చేయట్లేదా? నా మీద ఒట్టే చెప్పు. బాబు నువ్వెవరు లవ్ చేయట్లేదా? చేయలేకపోతున్నావా ఏంటి? చేయలేం. సరే కోచింగ్ సెంటర్లో ఇప్పుడు హిందీ అమ్మాయిలు ఉన్నారు, నార్త్ అమ్మాయిలు. వాళ్ళకి హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు, మీకు హిందీ రాదు, ఎట్లా మరి ఏమైనా మాట్లాడాలంటే? అసలు మాట్లాడడం వాళ్ళతో ఎట్లా? కళ్ళుతోనే చూస్తాం అంతే, చూస్తారు, చూసి ఆనందిస్తాం. నేత్రానందం. అంతే. మీరు ఎక్కడ ఉండేది? ప్రాపర్ ఎక్కడ? ఇక్కడేనా? హాస్టలా ఇల్లా? హాస్టల్ లైఫ్ ఎట్లా ఉంటుంది? హైదరాబాద్ హాస్టల్ లైఫ్
డబ్బులు బతలేము అక్కడ, డబ్బు లేకుండా ఇక్కడ ఇక్కడ డబ్బులు లేకుండా బతకలేము. కనీసం 10-15 వేల ఉండాల్సిందే. 10-15 వేలైనా ఉండాల్సి. వేస్ట్ హాస్టల్ లైఫ్. హాస్టల్ లైఫ్ వేస్ట్. మరి కోలివిన్ హాస్టల్స్ కూడా ఉన్నాయి, దానికి ఎందుకు ప్రిఫర్ చేయట్లా? ఏ సిగ్గుపడుతుండే మెల్లగా. లేదు అక్క, మాకు అంత రేంజ్ లేదు మనకు, మన అంత టైం లేదు, మనదంతా వేరు. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతా. రోడ్డు మీద వెళ్తున్నారు, ఒకవైపు ₹1,00,00,000 ఉన్నాయి, ఒకవైపు మీరు ప్రేమించిన అమ్మాయి ఉన్నాయి. రెండిట్లో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? ₹1,00,00,000 అమ్మాయి ఎలా ఎవరైంది అక్క, డబ్బు ఉంటే ఎవరైనా వస్తారు కదా. ఓహో, అంటే అమ్మాయి అవసరం లేదా? ట్రూగా లవ్ చేసి అసలు నీ వెనకాల పడి నువ్వు రమ్మన్న చోటకల్లా వచ్చి అలాంటి వాళ్ళు లేరు అక్క అసలు. అలాంటి వాళ్ళు లేరా? లేరు ప్రస్తుతానికి. సరే నీ ఫోన్ చూద్దాం, ఉన్నారు లేరు? నా ఫోన్ పక్క రైట్, కొంచెం రైట్ రా. ఫోన్లో ఎందుకు అక్క అవన్నీ, బయటిది ఫ్రెండ్స్ ఉంటారు. ఒకసారి చూద్దామా? ఒకసారి చూద్దాం. పో నువ్వు ఇవ్వు. అన్ని బ్లాక్ లో పెట్టాడు అంతే బాబు. ఈయన లాగే ఫోన్ నెంబర్ అంత పెట్టుకున్నాడు. ఆ బ్రైట్నెస్ పెంచావు కొంచెం. వాట్సాప్ వాట్సాప్ ఇది నొక్కుదాం కదా, ఇందులో ఏం దాచావు? జెప్టో కొడితే లాక్ లో పెట్టేవింది. జెప్టోని లాక్ లో పెట్టిండు. ఈ మధ్య అబ్బాయిలు ఎట్ట తయారంటే అమ్మాయిల ఫోన్ నెంబర్లకి అబ్బాయిల పేర్లు పెట్టుకుంటారు. నేను మోనార్కి, నన్ను ఎవరు మోసం చేయలేరు. చూస్తూనే ఉండు. ఎవరే మోసం చేయలేదు. ఏంటి వాట్సాప్ తో కూడా చాట్ చేస్తావా నువ్వు తిరిగి? ఏ అయితే చాట్ చేస్తావా? ఏం మాట్లాడతావు? ఏ అయితే కోడింగ్ కోడింగా? సరే, 1 word లో ప్రేమ అంటే ఏంటి? ఏంటి? నథింగ్ నథింగ్ అక్క. Nothing. ప్రేమ అంటే అన్నాడు. ఏంటి ప్రేమ అంటే ఏంటి? చెప్పరా అన్న. చెప్పరా అన్నాడు. సరే, ప్రేమ అంటే ఏంటి? ప్రేమ గుడ్డిదా, మంచిదా, చెడ్డదా? అసలు ఏది కాదు, వాళ్ళ ప్రేమే లేదు అక్క ఆ? ఈ లోకంలో. లోకంలో ప్రేమే లేదు. మరి నీకుందా ప్రేమ? నాకు ఉంది. పేరెంట్స్ ఎక్కడుంది? పేరెంట్స్ ప్రేమ ఉంది. ఎక్కడుంది? పేరెంట్స్ పేరెంట్స్. అవును, ఇప్పుడు ఫోన్ చేసి ఐ లవ్ యూ అని చెప్తావా? చెప్పంటే చెప్పు. చెప్పు. వాళ్ళకి ఇంటికాడ వాళ్ళకా ఆ. ఖచ్చితంగా తాగారు అనుకుంటారు, ఎందుకంటే ఎప్పుడు వరకు చెప్పలేదు. అలా ఫోన్ చేసి లవ్ యూ అంటే తీసుకోలేరు అక్క. సరే, ఈ రోజుల్లో అబ్బాయిలకి పోటీగా అమ్మాయిలు కూడా తాగుతున్నారు కదా, సో దాని మీద మీరు ఎట్లా స్పందిస్తున్నారు? ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, వాళ్ళు మనమే ఆన్లైన్. అంటే ఆడదంటే అబల కాదంటారా? తబలా సబలా సబల. అంటే పోటీగా తాగడం తప్ప? తప్పు కాదు, అది వాళ్ళ ఇష్టం అది. సరే, రేపు తాగుబోతు పెళ్ళం వస్తే ఏం చేస్తారు? నేను చేసుకున్నాక అసలు ఇందులో తాగుబోతు మొగుడు వస్తాడు అనుకుంటాం, కానీ ఇప్పుడు తాగుబోతు పెళ్ళాలు వస్తున్నారు, అప్పుడు ఏం చేస్తారు? ఓకేనా? తనతో కలిసి సిట్టింగ్ వేస్తాడు. ఓకే, అరేంజ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తారు, లవ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తారా? అరేంజ్ మ్యారేజ్. మీరు ఈ నక్కల సంబంధమా? నో మ్యారేజ్. ఆలోచిస్తున్నాడే మరి. నో మ్యారేజ్. నో మ్యారేజ్, ఓన్లీ జూలై, జూలై, సెప్టెంబర్, అక్టోబర్ అంతే. డిసెంబర్. సరే, అబ్బాయిలు ఎందుకు ఫస్ట్ లవ్ ప్రపోజ్ చేయడానికి తొందరపడతారు? అంటే కకృతా, కరువా, షుగరా, ఏంటి? అదేం కాదు, అంటే నచ్చినప్పుడు చూస్తే చెప్తారు కదా, అమ్మ నచ్చినప్పుడు అలాగే. మీరు అసలు మీకు ఎవరు నచ్చరా? మీరు గజనీయా? రజనీ. మీకు మీ హీరోయిన్ ఎక్కడ తప్పిపోయిందా? పోయింది. ఫోన్ నెంబర్ రాసుకుంటారు నాకు తెలిసి, లోపల టీషర్ట్ లోపల అన్ని ఫోన్ నెంబర్లు ఏమైనా రాసుకున్నారు మొత్తం? ఏం లేవు. ఏం లేదు. సో ఇప్పుడు బాగానే ఉంది. ఫ్యూచర్లో మీ పిల్ల మిమ్మల్ని రోజు కుక్కని కొట్టినట్టు కొడితే పరిస్థితి ఏంటి? విడాకులు ఇచ్చేస్తాం. విడాకులు ఇచ్చేస్తాం. మీరు కొట్టించుకుంటారా? వాళ్ళని కొడతాం. తిరిగి కొడతారు. ఆడదాన్ని మీరు చేయకూడదు తెలుసా? మన మీద మగోడు మీద చేసినప్పుడు వాళ్ళే వేయాలి కదా. ఓహో, మీకు సొట్ట పుక్కలు తిరగండి. ఎవరైనా అన్నారా? లేవండి, ఈయన నవ్వడం కన్నా సిగ్గుపడమే ఎక్కువ అయిపోయింది. సరే వెళ్ళండి. సరే, ఒక కోచింగ్ తీసుకుంటున్నారు కదా, ఎన్ని మంత్స్ కోచింగ్? 7 months సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుందా? 7 అని సంవత్సరం చేశారా? 7 అయింది లెక్క. 7 అయిందా? సరే, ఉద్యోగం రాకపోతే ఏంది పరిస్థితి? ఏముంది నాకు, ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకోండి. ఇంటికి మీరు ఆలోచిస్తుండేదో బిజినెస్ పెడతాడు నాకు తెలిసి, ఏదైనా ఇక్కడే. అవసరం లే, ఇక్కడ ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్తారు. నాకు ఎందుకు ఇంటికి వెళ్తారని అనిపిస్తుంది. మీరు ఎన్ని రోజులు ఖాళీగా ఉంటాం, సంపాదించినప్పుడు మన ఇంటికి వెళ్ళి 10 లాగా బతుకుతాం. ఏదో ఒక ఆప్షన్ చేసుకోండి. ఆప్షన్స్. సరే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.